హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాచులర్ బాయ్స్. ఈరోజు ఈజీ అండ్ సింపుల్గా బ్యాచులర్ స్టైల్లో టమాటో బాయిల్డ్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వీటి కోసం నేను అయితే ఒక 4 ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. కావాల్సిన పదార్థాలు: టమాటో, బాయిల్డ్ ఎగ్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక 5 to 6 లవంగాలు అందులోకి యాడ్ చేసుకోవాలి. లవంగాలు ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. గరిటెతో అటు ఇటు కలుపుకోవాలి. తర్వాత ఒక 2-3 రెబ్బల కరివేపాకు అందులోకి యాడ్ చేసుకోవాలి. కరివేపాకు మరియు పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక అందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని గరిటెతో అటు ఇటు కలుపుకోవాలి. తర్వాత ఇవన్నీ ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటోస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న టమాటోస్ మొత్తాన్ని కలిసేలా గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటే టమాటోస్ ఫాస్ట్గా కుక్ అవుతాయి. ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని దానిపైన పెట్టుకోవాలి. ముందుగా బాయిల్ చేసుకున్న ఆనియన్స్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి 2 పీసెస్ లాగా. తర్వాత ఆల్మోస్ట్ టమాటోస్ కుక్ అయ్యే స్టేజ్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ ఇందులోకి యాడ్ చేసుకొని కుక్ అవ్వనివ్వాలి. అంతే ఫ్రెండ్స్, ఈజీగా, ఎంతో ఈజీ అండ్ సింపుల్గా టమాటో బాయిల్డ్ ఎగ్ రెసిపీ ఎలా చేయాలో చూసారుగా. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఈజీ అండ్ సింపుల్గా టమాటో బాయిల్డ్ ఎగ్ రెసిపీ ఎలా చేయాలో చూసారుగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ బ్యాచులర్ బాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.